ఆత్మబంధు నమో నమః. మనము ప్రతిరోజు కూడా జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. చూడండి, జ్ఞానం అనే ప్రకాశం సూర్యుని తేజస్సులా ఎన్నటికీ తరగదనమాట. ఎంతటి జ్ఞాని అయినా అహంకారాన్ని వదులుకోకపోతే లక్ష్యాన్ని సాధించలేడు. వచ్చేటప్పుడు ఎన్నో జన్మల నుండి ఉన్నటువంటి జ్ఞానము సోహం 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 అని చెప్పి తలుస్తూ ఉంటాడనమాట. అంటే నేను భగవంతుని స్వస్వరూపాన్ని అని. అదే ఈ తల్లి గర్భం నుండి బయటకు వచ్చి ఇంకా కోహం కోహం అంటాడు. కోహం కోహం అంటే ఈ మహాయ జగత్తులో నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తాడనమాట. కాబట్టి దీనికి తరుణోపాయము చాలా గొప్పది. ప్రదక్షిణ. ప్రదక్షిణ అంటే పా అంటే పాపమును శక్తివంతంగా పోగొట్టుకునేది అనమాట. దా అంటే కోరికలు తీర్చుకునేది అనమాట. కి అంటే మన కర్మలు నశింపజేసేది. నా అంటే ముక్తిని ప్రసాదించేది అనమాట. కాబట్టి ఈ ప్రదక్షిణలో ఇంత మహత్తు దాగిందనమాట. దానికైనా గుళ్ళకి పోయిన ప్రదక్షిణలు చేసి 3, 5 మొక్కుంటామన్నమాట. కాబట్టి మన అహంకారం తొలగిపోవాలంటే, మాయ దాటిపోవాలంటే, మనము సుసఖ్యతంగా జీవించాలంటే ఒకే ఒక్క తరుణోపాయం భగవన్నామ స్మరణ. అది ఎప్పుడైతే నీ వెన్నంటి వస్తుందో అదే దాన్ని నిన్ను తప్పక మంచి తీరాలకు తీసుకుపోతుందన్నమాట. ముక్తి ధామాన్ని చేరుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని కనీసం జపిస్తే, ఓంకారం జపించండి 21 మార్లు. ఎట్లుంటుందో చూసుకోండి. దృఢంగా, దివ్యంగా, భవ్యంగా, రమ్యంగా జీవిస్తావు అన్నమాట. శుభం భూయాత్. జై గురుదేవ్.